పరిచయం. చార్టర్డ్ అకౌంటెంట్ అనేది అభ్యాస ఆసర్బుని, ఆడిట్ పరిశీలన, ట్యాక్స్, పన్ను, ఫైనాన్స్ మేనేజ్మెంట్, కన్సల్టెన్సీ, బుక్ కీపింగ్, ఇంకా వ్యాపార నియంత్రణ వంటి విభిన్న రంగాల్లో ప్రొఫెషనల్ సేవలు అందించే అత్యంత గౌరవనీయమైన వృత్తి. భారతంలో సీఏ కోర్సును ఐసీఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ప్రస్తుత డిమాండ్. ఎందుకు సీఏకి ఇప్పుడు అవసరం ఎక్కువగా ఉందంటే 1. పన్ను, ఆడిట్, లోకల్ మరియు అంతర్జాతీయ నియమాలు. భారత ప్రభుత్వం పన్ను విధానాలు, కంపెనీల నియంత్రణ చట్టాలు, తప్పించుకునే పన్నుల వివిధ పథకాలు తదితర అంశాలపై నియంత్రణను పెంచుతోంది. ఉదాహరణకి జీఎస్టీ ప్రవేశం తర్వాత అనేక కొత్త నియమాలు వచ్చాయి. విదేశీ వ్యాపారాలు, ఓవర్సీస్ కార్యాలయాలు, ఆన్లైన్ మార్కెట్స్, కామర్స్ వంటివి అంతర్జాతీయ పన్ను, ఫారిన్ రెమిటెన్సులు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ వంటి కీలక అంశాల పరిధికి వస్తున్నవి. 2. స్టార్టప్లు, ఎస్ఎంఈఎస్, నూతన వ్యాపారాలు పెరుగుదల. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి ప్రభుత్వపరంగా ప్రోత్సహిస్తున్న విధానాల వల్ల దేశంలో చిన్నవారి వ్యాపారాలు, ఎస్ఎంఈఎస్, స్టార్టప్ రంగాలు ఎంతో వేగంగా అభివృద్ధి పొందుతున్నాయి. ఈ వ్యాపారాలకు గణన, పరిమితి, ఆడిట్, పన్ను సేవలు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం ఉంది. 3. కొత్త విభాగాలు, స్పెషలైజేషన్స్ పెరుగుదల. అంతర్గత ఆడిట్, అంతర్జాతీయ పన్ను, విలువలాభ విశ్లేషణ, వాల్యుయేషన్, విలీనాలు మరియు భాగస్వామ్యాలు, మర్జర్స్ మరియు యాక్విజిషన్స్, ఫరెన్సిక్ అకౌంటింగ్, ట్యాక్స్ ప్లానింగ్ వంటి విభాగాలు ఇప్పుడు ఎక్కువగా డిమాండ్లో ఉన్నాయి. కన్సల్టెన్సీ సేవలు, వ్యాపార వ్యూహాలు, బిజినెస్ అడ్వైజరీ, ఈఎస్జీ, ఎన్వైరన్మెంటల్, సోషల్, గవర్నెన్స్, రిపోర్టింగ్, సస్టైనబిలిటీ రిలేటెడ్ ఫైనాన్షియల్ విశ్లేషణ వంటివి కొత్త అవకాశం కల్పిస్తున్నాయి. 4. ఉద్యోగాలు మరియు వేతనాలు పెరుగుదల. సీఏ ప్రొఫెషనల్స్కు కంపెనీలు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు, ఆడిట్ ఫిర్ములు, ఐడియాగా బిగ్ 4 వంటి డెలాయిట్, పీడబ్ల్యూసీ, కేపీఎంజీ తీవ్రమైన పోటీతో హైరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యస్థాయి మరియు సీనియర్ సీఏ వృత్తిపరంగా మంచి వేతనాలు పొందుతున్నారు. ఉద్యోగ మార్పులు, లాటరల్ హైయర్స్, ఎక్కువ బ్యాక్యుటేషన్ వాగ్దానాలు ఉన్నాయి. 5. నియంత్రణలు మరియు ప్రాథమిక చట్ట మార్పులు. కంపెనీలు, స్టార్టప్లు, ప్రభుత్వ సంస్థలు ఇతరులతో మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎఫ్ఆర్ఎస్, గ్లోబల్ స్టాండర్డ్స్ సరిపడే విధంగా ఉండాలన్న అవసరం ఉంది. ఇది సీఏ ప్రొఫెషనల్స్ కోసం కొత్త అవకాశాలు సృష్టిస్తుంది. సవాళ్లు. ఇప్పటి సమయంలో సీఏ అవడంలో మరియు తలపెట్టాల్సిన కొన్ని సవాళ్లను కూడా గుర్తించాలి. 1. పఠన స్థాయి మరియు పరీక్షల సవాళ్లు. సీఏ కోర్సు పరిశోధన మరియు ఆర్టికల్షిప్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కలిసి ఉంటుంది. పరీక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఫౌండేషన్, ఇంటర్మీడియేట్, ఫైనల్ అన్ని స్థాయిలపై శక్తివంతమైన విశ్లేషణ, గణాంకాలు, ఆడిట్ వంటి విషయాలు ఉన్నాయి. 2. టెక్నాలజీ అనుసరణ. ఆటోమేషన్, ఏఐ, క్లౌడ్ ఆధారిత అకౌంటింగ్ సిస్టమ్స్ వంటివి చేయబడుతున్నాయి. సాధారణ రికార్డ్ వ్యవహారాలు, డేటా ఎంట్రీ వంటివి మెషిన్ల ద్వారా వేగంగా నిర్వహించబడ్డాయి. సీఏ వృత్తిలో టెక్నాలజీ పరిజ్ఞానం ఉండకపోవడం పోటీలో వెనుకపడే కారణమవుతుంది. 3. పోటీ మరియు సరఫరా వ్యత్యాసం. భారతదేశంలో సీఏ అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఏటా పరీక్షలు ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. సరఫరా పరిమితమైనప్పటికీ, డిమాండ్ కూడా పెరుగుతోంది. అయినప్పటికీ చాలా మంది పోటీ ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. 4. ఉద్యోగ వాతావరణం మరియు పని ఒత్తిడి. ముఖ్యంగా ఆడిట్ సీజన్లలో మరియు పన్ను సమర్పణ సమయాల్లో వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. జాబ్ వర్క్ హైస్, సమయం ఉత్పాదకతపై ఒత్తిడి ఉంటుంది. 5. కొత్త మార్గదర్శకాలు మరియు నిబంధనలు. అంతర్జాతీయ ప్రమాణాలు, అంతర్జాతీయ ఆడిట్ ఫ్రేమ్వర్క్లు, డేటా ప్రివసీ చట్టాలు, సస్టైనబిలిటీ రిక్వైర్మెంట్స్ వంటివి పెరుగుతున్నాయి. ఈ బదలావణలకు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తు అవకాశాలు. ఇప్పుడు చూసి తీసుకునే ఉంటే ఈ ప్రకారమైన అవకాశాలు ఉంటాయి. 1. విశ్లేషణకు పెరుగుతున్న పాత్ర, స్ట్రాటజిక్ అడ్వైజరీ, బిజినెస్ కన్సల్టెంట్ కలు ఇప్పుడు కేవలం ఆడిట్ మరియు పన్ను పనులు మాత్రమే చేయడం కాదు. వ్యాపార వ్యూహాల రూపకల్పన, ఆర్థిక పరిరక్షణ, వ్యాపార ప్రమాణాల సరఫరా, కస్టమర్స్, ఇన్వెస్టర్లకు సూచనలు చేయడం వంటి ప్రాధాన్యతలు పెరుగుతున్నాయి. 2. ప్రత్యేక నైపుణ్య విభాగాలు, నీచే స్కిల్ ఏరియాస్. ఫరెన్సిక్ అకౌంటింగ్ వృద్ధి.
రిస్క్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ ఆడిట్, అంతర్జాతీయ పన్ను, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, సస్టైనబిలిటీ రిపోర్టింగ్ వంటివి లోపల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3. టెక్నాలజీ మరియు డిజిటైజేషన్. డేటా విశ్లేషణ, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, బ్లాక్ చైన్, క్లౌడ్ బేస్డ్ టూల్స్ వంటివి సిఏ వృత్తిని మరింత సమర్థవంతంగా మార్చుతున్నాయి. ఈ టూల్స్ నేర్చుకోగల కలకి బలమైన వ్యాక్సినేషన్ ఉంటుంది. 4. అంతర్జాతీయ అవకాశాలు. భారత్లో మాత్రమే కాకుండా విదేశీ కంపెనీల్లో, అంతర్జాతీయ ఆడిట్, ఫైనాన్స్ ఫంక్షన్లలో కల డిమాండ్ ఉంటుంది. చాలా చిన్న, మధ్యస్థాయి కంపెనీలు కూడా విదేశీ మార్కెట్లలో పనిచేస్తున్నాయి. ఐఎఫ్ఆర్ఎస్ వంటి ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. 5. స్వయం సులోచిత వృత్తి, ఫ్రీలాన్స్ మరియు స్వీయ స్థాపన. స్వంత ప్రాక్టీస్ ప్రారంభించడం, చిన్న, మధ్య తరహా కంపెనీల ఖాతా పనులు చేయడం, టాక్స్ కన్సల్టెన్సీ, బుక్ కీపింగ్ సేవలు ఇవ్వడం వంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి జిల్లా, చిన్న పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ అవసరం ఉంటుంది. 6. పర్యావరణ, సామాజిక మరియు పాలన ఈఎస్జీ, సస్టైనబిలిటీ. ప్రపంచ వ్యాప్తంగా ఈఎస్జీ విలువ మరియు స్థిరీకరణ, సస్టైనబిలిటీ పై దృష్టి పెరుగుతుండగా, కంపెనీలు తమ నివేదికలు, ఆడిట్లు, ప్రాక్టీసులు ఈఎస్జీ ప్రమాణాలతో సరిపడేలా చేయాల్సి ఉంటుంది. ఈ రంగంలో కలు మినహాయింపులు పొందగలవు. సిఫార్సులు. సిఏ కావాలనుకుంటున్న అజ్ఞాతులు. భవిష్యత్తులో గెలవాలనుకుంటే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. బేసిక్ విజ్ఞానం బాగా ఉండాలి. అకౌంటింగ్, ఆడిట్, టాక్స్ వంటి విషయాల బలమైన ఆధారాలు ఉండాలి. ప్రాక్టికల్ అనుభవం, ఆటకల్సిప్ మంచిగా చేయాలి. వాస్తవ పరిశ్రమ అనుభవం చాలా విలువైనది. టెక్నాలజీ నేర్చుకోండి. ఎక్సెల్లో మాత్రమే కాకుండా, డేటా టూల్స్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఏఐ, ఆటోమేషన్ వంటివి నేర్చుకుని ఉండాలి. నిరంతరం అప్డేట్ అవ్వాలి. చట్టాలు, పన్ను విధానాలు, ఆడిట్ ప్రమాణాలు మారుతుంటాయి. సామాజిక, వాతావరణ సంబంధిత నియమాలు కూడా వస్తున్నాయి. నైపుణ్య విభాగాలు ఎంచుకోండి. మీరు ఏ విభాగంలో ప్రత్యేకత, స్పెషలైజ్ అవ్వాలో ముందుగానే నిర్ణయించండి. అంతర్జాతీయ పన్ను, కన్సల్టెన్సీ, ఇంటర్నల్ ఆడిట్, మరియు ఫరెన్సిక్ అకౌంటింగ్ మొదలైన వాటిలో. నెట్వర్కింగ్, సంబంధాలు. ఐసిఏఐ, ప్రొఫెషనల్ గుంపులు, సెమినార్లు, వర్క్షాప్స్ ద్వారా నెట్వర్క్ చేయండి. ముగింపు. సిఏ వృత్తి ఇప్పుడు మరియు భవిష్యత్తులో ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. డిజిటైజేషన్, అంతర్జాతీయీకరణ, వ్యాపార మరియు ఆర్థిక నియంత్రణల పెరుగుదల వంటివి ఈ వృత్తిని మరింత విస్తారంగా మరియు అవకాశభరితంగా చేస్తున్నారు. వర్క్ ఒత్తిడి మరియు పరీక్షల కొంచెం కఠినతపై దృష్టి పెట్టి, సమర్థవంతమైన ప్రణాళికతో సిఏ అవడం ఎంతో లాభదాయకం కావచ్చు. మీరు ఇలాంటి వృత్తి అవకాశాల్లో ఆసక్తి ఉంటే, ముందుగా మీ బలాలు, ఆసక్తి, ఆర్థిక పరిస్థితి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.